హాయ్ ఫ్రెండ్స్, పార్వతి బ్లాగ్ కు స్వాగతం. ఈ రోజు మనం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ లో పేపర్ ప్లేట్ తో సీతాకోకచిలుక లేదా బటర్ఫ్లై ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటికి కావలసిన వస్తువులు: పేపర్ ప్లేట్ చిన్నది ఒకటి, పెద్ద పేపర్ ప్లేట్ లేదా అట్ట ముక్కను తీసుకోవచ్చు, గ్లూ, బ్లాక్ స్కెచ్ పెన్, కలర్స్ మరియు బ్రషెస్, స్టాప్లర్, బ్లూ లేదా బ్లాక్ కలర్ పేపర్. వీటిని మ్యాగజైన్స్ లేదా న్యూస్ పేపర్స్ నుంచి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీతాకోకచిలుకను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిన్న పేపర్ ప్లేట్ ను తీసుకొని దానిని సొగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పెన్సిల్ తో చిలుక యొక్క రెక్కలను ఈ బొమ్మలో చూపించిన విధంగా కర్వ్ లాగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఈ బొమ్మలో చూపించిన విధంగా రెక్కలు వస్తాయి. ఇప్పుడు పెద్ద పేపర్ ప్లేట్ లేదా అట్ట ముక్కను తీసుకుని సీతాకోకచిలుక బాడీని బొమ్మలో చూపించిన విధంగా గీసుకొని కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న రెక్కలను కట్ చేసుకున్న బాడీని జాయిన్ చేసుకుంటే సీతాకోకచిలుక సగం రెడీ అయినట్టు. ఇప్పుడు వీటికి రంగులు ఎలా వేయాలో చూద్దాం. రంగులు మనకి నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు, ఏ డిజైన్లో అన్నా వేసుకోవచ్చు. నేను పిల్లలకి సులభంగా ఉంటుందని చిన్న సింపుల్ డిజైన్తో ఇక్కడ చూపించాను. రెక్కలకు పసుపు కలరు, వాటి ఎడ్జెస్కు నెమలి గ్రీన్ కలర్, మధ్యలో గ్రీన్ అండ్ పింక్ కలర్తో డాట్స్ ఇచ్చాను. ఇప్పుడు బాడీని తీసుకొని ఫేస్ భాగానికి ఎల్లో కలర్, బాడీ పార్ట్కి గ్రీన్ అండ్ పింక్ కలర్తో లైన్స్ ఇచ్చుకోవాలి ఈ బొమ్మలో చూపించిన విధంగా. ఇప్పుడు బ్లాక్ స్కెచ్ పెన్తో ఫేస్ని కళ్ళు, ముక్కు, నోరు స్మైలీతో ఉండేలా డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలర్స్ వేసుకున్న రెక్కలను ఈ విధంగా స్టాప్లర్తో మధ్యలో పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకున్న తర్వాత బాడీని కూడా ఈ విధంగా పిన్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్లో పిన్ చేసుకోవాలన్నమాట. అలానే ముందుగా కట్ చేసుకున్న బ్లూ లేదా బ్లాక్ కలర్ పేపర్ని ఫేస్ యొక్క చివరి భాగంలో తొండాల్లాగా పెట్టాలి. పెడితే ఇప్పుడు సీతాకోకచిలుక పూర్తిగా రెడీ అయినట్టు. దీనిని వాల్ డెకరేటివ్ ఐటమ్ గాను యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇది సెలవుల్లో మంచి ప్రాజెక్ట్ అన్నమాట. బ్లాగ్ను వీక్షించిన వారికి ధన్యవాదాలు.